హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఈ వచ్చే జూన్ 5-6వ తేదీ ప్రపంచం మొత్తం కూడా అంతమైపోతుందంటూ ఒక న్యూస్ అయితే బాగా సెన్సేషనల్ అవుతుంది. ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్ చాలామంది కూడా ముందుకొచ్చి నిజంగానే అంతమైపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే గతంలో 2012 అలాగే 2000 అప్పుడు కూడా ఇలాగే ప్రపంచం అంతమైపోతుంది, భూకంపం వస్తుంది, సునామీలు వస్తాయని చెప్పేసి చెప్పారు. మరి ఈ వచ్చే పంచకూటమికి కూడా అంతమైపోతుందని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ప్రొడక్షన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ నమ్మొచ్చా, నమ్మకూడదా, ఇవన్నీ పూర్తిగా క్లారిటీ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మిత్రమా నమస్కారం. అయితే ఈ పంచకూటమికి 5-6వ తేదీ ప్రపంచం మొత్తం కూడా అంతమైపోతుందని చెప్పేసి అన్నారు. మరి గతంలో మీరు చెప్పిన 2012 కానీ 2000 కానీ మరి ఏం జరగలేదు. ఇప్పుడు మేము ఎలా అసలు నమ్మొచ్చా, నమ్మకూడదా? వాస్తవం, ధర్మరక్షణమైన ఈ ప్రశ్నకి విలువ చాలా అవసరమైంది. మేము సమాధానాన్ని చాలా స్పష్టంగా ఇవ్వాలి చాలామందికి. ఎందుకంటే ఒక ఆస్ట్రాలజర్ యూట్యూబ్లో వచ్చి చెప్పాడు అని అంటే గ్రహణాలకు సంబంధించి ఏదైనా దేవాలయానికి సంబంధించింది పూజలు పండుగల గురించి ఖచ్చితంగా పురోహితులు చెప్తారు కాబట్టి చాలామంది దగ్గరగా వింటారు కూర్చొని. మానవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మిత్రమా, సృష్టి నుంచి ఎప్పుడూ నష్టం కాలేం మనం. కాబట్టి గ్రహణాల నుంచి నష్టం జరుగుతుందని వాస్తవికంగా మనం కొద్ది సందర్భాల్లో మాత్రమే నమ్మాలి, అన్ని సందర్భాల్లో నమ్మకూడదు. అసలు గ్రహణ కూటమి అనేది ఎందుకు జరుగుతూ ఉంది మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. రాహు, కేతు, బృహస్పతి ఇలా ఎన్నో గ్రహాలు, 9 గ్రహాల చుట్టూ జరుగుతున్న ఒక దాంట్లో ఈ 5 గ్రహాల కూటమి ఎందుకు జరిగింది? ఈ 5 గ్రహ కూటమిలలో ఏమి మనకు లాభం జరగబోతుంది? అసలు ఈ గ్రహణ కూటములు వస్తే ఏంటి, పోతే ఏంటి? ఇవన్నీ డౌట్లే. సూర్యుడు చంద్రుడు ఉంటే సరిపోద్దిగా మనకి, వెలుగుకి రాత్రికి చీకటికి సూర్యుడు చంద్రుడు ముఖ్యమైన గ్రహాలు. అలాంటి స్థితిగతుల్లో పంచగ్రహ కూటమి 5 నుంచి 6వ తారీఖు మధ్యలో జరుగుతున్న దాంట్లో మిత్రమా, ఎవరైతే చెడుగా క్షుద్ర పూజలు చేస్తారో, వశీకరణ విద్యలు, తర్వాత అక్షుద్ర పూజలు, బలిలిస్తామని మొక్కుకొని, లేకపోతే ఇంకా పశువులను ఇబ్బంది పెడతామని, మేము ఇది కోరుకుంటే ఇది రావాలని, ఇక్కడైతే ధర్మం లేకుండా చేస్తారో, న్యాయం అనేది లేకుండా అన్యాయంగా ఎవరినైతే నమ్మిన వాడిని వెన్నుపోటు పొడిచే పూజలు పురస్కారాలు చేస్తారో వాడికి అంతమయ్యే సమయమే ఈ గ్రహణ కూటమి. ధర్మం, న్యాయం, సౌభాగ్యం, ఇల్లు, సంసారం, లక్ష్మీ స్వరూపం, వీటికి ఆశీర్వాద బలం ఈ పంచకూట బలం. ఈ పంచకూట బలం ఈరోజు చూడండి, రాహుకేతువుకి సంబంధించిన విషయ వివరణలు మాట్లాడితే 3 నుంచి 4 అంటే 4వ తారీఖు నుంచి మొదలైన ఈ తరుణం, మొదట 3 గ్రహాలు కలిసి 4 గ్రహాలు కలిసి 5 గ్రహాలు కలిసిన ఆ తరుణం పంచగ్రహ కూటమి. ఆ కూటమి ఏం జరుగుతుంది బాగా గమనించాల్సిన విషయం. ఆ గ్రహణాలన్నీ ఒక దగ్గరికి వచ్చి తిరుగుతున్న ఆ తరుణంలో మానవులకి ఏమీ సంబంధాన్ని ఇవ్వగలవు. అవి ఎందుకు వస్తున్నాయనంటే మిత్రమా, ధర్మరక్షణలో జరుగుతున్న ఈ సృష్టి వైపరీత్యంలో మంచిని గెలిపించడానికి ఉన్న కారణ జన్మలకి ఆశీర్వాద బలం ఇవ్వడానికి. ఎలా ఇస్తాయి బలం? నీవు అహర్నిశలో మంచి వాళ్ళు బాగుపడాలని, నిన్ను ఆపదలో వచ్చి అడిగిన వాళ్ళకి సహాయం చేసి, అన్నం నిజంగా అవసరం ఉన్న వాడికి పెట్టినది, నలుగురు బాగుండాలని చేస్తూ కొంతమంది పురోహితులు, సాధువులు కానీ ఇంకొంతమంది స్నేహితులు నీలాంటి నాలాంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ మాటకి అవి నచ్చి వీళ్ళు సృష్టిని కాపాడడానికి, సృష్టికి అవసరమైన వ్యక్తులు కాబట్టి మేము 5గురము కలిసి ఇస్తున్న బలమే పంచకూటమి బలం. ఆ బలం మంచి కోసం వస్తుంది, ఎక్కడ చెడు కోసం రావట్లేదు మిత్రమా. చెడు కోసం సృష్టి ఎప్పుడు మానవుల దగ్గరికి రాలేదు. బాగా గమనించండి. భూమిలో నీవే పెకిలించి భూకంపం తెచ్చుకున్నావు, పెద్దగా కట్టి తవ్వి. సృష్టి అయితే ఎప్పుడు భూకంపం తేలేగా. భూకంపం ఎందుకు వస్తుంది ఈ రోజుల్లో మీకు తెలుసా శంకర? అహర్నిశలు ఒకటే మాట, మనం కడుతున్న కట్టడాలకు మాత్రమే భూకంపం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు భూకంపం రాలేదు మన దగ్గర. గత 150-100 సంవత్సరాల క్రితం వెనక్కి చరిత్ర తీసుకుంటే భూకంపాలు చాలా తక్కువ శాతంగా ఉన్నాయి. అప్పుడు ఏంటంటే కేవలం తాటి మట్టలతోనే ఇల్లులు, చుట్టుపక్కల కట్టెలతో ఉన్న ఇల్లులు, మట్టితో ఉన్న ఇల్లులు కాబట్టి భూమిపైన బరువు ఉండకపోయేది. చాలా తేలికపాటిగా ఉండడం చేత భూమికి ఏం పని ఉంది శంకర? ఈరోజు 100 అడుగులు పైకి లేపితే 100 అడుగులు కిందికి లేపుతున్నావు. భూమిలో పెక్కిలిచ్చి మరి భూమిలో దాని స్థితిగతులు కోల్పోతుందిగా బలం. అంటే మనం చేసుకున్న తప్పేగా. భూకంపంలో వర్షాధారణ చూస్తే వర్షంలో ఎన్నో మార్పులు కొన్ని ప్రాంతాలనే వస్తున్నాయి, అన్ని ప్రాంతాల్లో రావట్లేదు శంకర. అన్ని ప్రాంతాల్లో నష్టం జరిగిందా వర్షం వచ్చి? బాగా గమనించి చూడండి మీరు. కొన్ని ప్రాంతాల్లోనే జరిగింది, అన్ని ప్రాంతాల్లో జరగలేదు. ఇప్పుడు నేను ఉంటున్న ఈ ప్రాంతంలో ఎన్నిసార్లు భూకంపం వచ్చి మునిగిపోయింది ఈ యొక్క తెలంగాణ?
తక్కువ శాతం కొన్ని ప్రాంతాల్లోనే బీభత్సమైన వర్షమే వచ్చింది, కానీ భూకంపం మనుషులు ఎప్పుడు రాలా. పెద్దగా ప్రాణాలు పోయి ఆ పాలస్తీనాలో ఇజ్రాయెల్లో జరిగినంతగా వచ్చిందా? రాలేదు. అంటే మంచితనం ఎక్కడ ఉంది, మానవత్వం ఎక్కడ ఉంది, మంచి పుణ్య కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయని పరమాత్ముడికి తెలిసిందే కదా. వాళ్ళు తప్పు చేశారు అనట్లేదు, వాళ్ళు ఇప్పుడు భూమికి ఉన్న స్థితిగతులు కూలిపోవడం పరిస్థితి అంటున్నాను. అలా జరిగింది కదా. ఈ పంచగ్రహణ కూటమిలో సాధించాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క వ్యూవర్స్కి మీరు ఈ విషయాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ప్రతి సౌభాగ్యవతి నిండుగా అలంకరించుకొని కులదైవాన్ని ఇంటిని శుభ్రపరిచి కులదైవానికి పూజలు, నైవేద్యంగా ఏదైనా తీపి వంటకాన్ని పెట్టి, ఇంటిల్లాదులు ఏదైనా గుడికి వెళ్ళి వచ్చి ఇంట్లో దీపం పెట్టి పరమాత్ముని ఆజ్ఞ కోసం వారి యొక్క కులదైవం భర్త ఆరోగ్యం గురించి కానీ, వ్యాపార నష్ట లాభాల గురించి కానీ, ఎవరికైనా గర్భవతులకి ఏదైనా ఇబ్బందులు జరిగితే, ఏదైనా ఆరోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు ఆ రోజు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అన్న ఆ మాటని నీ కులదైవం వింటాడు. ఎందుకంటే పంచగ్రహ కూటమిలో ఉన్న ఫలితమే అది. మంచి నీవు కోరినప్పుడు వాళ్ళు వస్తుంది ఆశీర్వాద బలం ఇవ్వడానికి. బలం ఈ విధంగా తీసుకోండి, అంతేకాని నేను వాడిని అది చేస్తాను, నేను వీడిని అది చేస్తానంటే మంచి పని చేయదు అక్కడ. కాబట్టి చెడు ప్రయోగం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మిత్రము, మంచిని సంపాదించిన రోజు కరెక్ట్గా ఒక 15-20 నిమిషాలు ఆ రోజు రాత్రి సమయంలో ఉంది. ఇది ముఖ్యంగా 11:45 నుంచి 12 బాగున్నది. ఆ సమయాన్ని ధ్యానంలో ఉండి అఖండ జ్యోతిని వెలిగించిన వాడు పుణ్యాన్ని ఖచ్చితంగా పొందుతాడు శంకర. ఇది ముఖ్యమైనది. ఇప్పటి వరకు పాపాలు చేసినోడు కూడా రోజు పుణ్యాన్ని అలా ఉంటుంది. ఎలా ఉంటుంది పుణ్యం? పాపాలు చేసిన వాడికి పుణ్యం ఎలా వస్తుంది? పోతాయి. మంచివాడు ఎందుకు పుణ్యాన్ని తీసుకుంటాడు? గంగా స్నానం చేసుకుంటాం, త్రివేణి సంగమం మొన్నే అయినాయి మనకి పుష్కరాలు. అందులో మునిగేసి వచ్చిన వాడు పవిత్రంగా అయ్యాడా? పవిత్రంగా అయితానేమో అన్న ఆశతో కూర్చున్నాడు వాడు, అంతే. అలా పుణ్యం రాదు శంకర. ఇప్పుడు రోజంతా నువ్వు చెడు పనులు చేసి పొద్దున్నే తెల్లగా బొట్టు పెట్టేసుకొని 3 నామాలు బయటికి పోతే నువ్వు పుణ్యవంతుడు అవుతావా? కావు కదా. కాకపోతే నీ మనసులో ఏముంటుంది? కనీసం ఈ రోజన్నా బాగుండాలని ఉంటుంది కదా. ఆ రోజు బాగుండాలా అన్న కోరిక నిజమవుతుందేమో కదా, ఆశతో ఉండాలి కదా. అందరూ చెడిపోవట్లేరు ఇక్కడ. కొంతమంది వ్యసన పరులు అయిపోతున్నది మోసపోయి. నువ్వు అన్న ఆ ఒక్కరోజు పూజ చేస్తే పుణ్యం వస్తుందా అని అన్నారు కదా. ఏమో ఏం రాసి పెట్టాడు పరమాత్ముడు మరి. ఆ జన్మ నీకు ఏ కారణం చేత ఈ జన్మ ఇచ్చిందో. పంచగ్రహ కూటమి నువ్వు చూస్తున్నావు కదా, అదే పంచగ్రహ కూటమి రోజు ఎంతమంది చనిపెట్టోళ్ళు లేరు మిత్రమా? చూడాలని ఉండదు వాళ్ళకి, విలువ తెలవాలి. ఈ పంచగ్రహ కూటమి గురించి ఇంత టాపిక్ ఎందుకు పోతుంది, ఇన్ని న్యూస్ ఎందుకు వస్తున్నాయి, ఇంత ఛానల్ ఎందుకు వస్తున్నాయి? మీరు అన్నట్టుగా పుణ్యమే లేకపోతే పాపం ఉందంటారా మరి? అక్షరాల పాపం లేదు కదా. పుణ్యం కొద్దే ఈ వీడియోలన్నీ వస్తున్నాయి, ఈరోజు బాగా జరుగుతుందేమో చూడడానికి అని చెప్పి. కాబట్టి ఏంటంటే ఆ రోజు జరగబోయేది మంచి తరుణం. పాటించడం పాటించకపోవడం మీకు, మీరు వెళ్ళేసి మీ సమస్యలన్నీ తుంగభద్ర నదిలో తొక్కుకోండి, మనకు సంబంధం లేదు. చెప్పేదల్లా ఒకటే, ప్రశాంతంగా జరిగే వాతావరణాన్ని ప్రశాంతంగా చేసుకుంటేనే ముఖ్యమైనది. పూజ చేసుకుంటే పుణ్య ఫలితం. గుడిలోకి ఎవరు కూడా శివలింగాన్ని కానీ దేవుడిని చూడడానికి వెళ్ళరు మిత్రమా. ఏమైనా ఆశీర్వాద బలం దొరుకుతుందని వెళ్తారు. దేవుడే మాట్లాడతలేడు అంట అని రుజువు చేసేసారే అనుకోండి, ఇంకా ఎవరు వెళ్ళరు గుడికి. మాట్లాడతాడంట, ఆయన ఎన్నో పనులు చేస్తాడంట, ఆయన దగ్గర మంచి పనులు జరుగుతాయి, ఏదో దివ్య శక్తులు ఉన్నాయంట అని అన్నందుకే ఆశతో వెళ్తున్నారు మానవులు. కానీ అసలు దేవుడే లేడానికి కొట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇలాంటి ప్రపంచంలో. ఒక సాధకుడే ఉన్నాడు, నేనే ఉన్నా, మంచి జరగకపోతే నా దగ్గరికి మంది వస్తారా? రారు కదా. నమ్మితే వచ్చిన వాడిని మోసం చేయకుండా మంచి చేసి ఇల్లు సంసారం కాపాడితే వాడే 100 మందిని తెస్తాడు కదా. అంటే ఒక స్వామి, ఒక సాధువు, ఒక పురోహితుడు ఏం చేస్తాడంటే మంచి చెప్తాడు. ఆ మంచి వల్ల బాగుపడితే ఆయన వెళ్ళి 100 మందిని ఈ విధంగా జరిగింది నాకు చెప్పగలుగుతాడు. అంటే నువ్వు చేసే పని ఆ తరుణంతో ఆ సాధువు వల్ల మారిండొచ్చు కదా. ఆ క్షణం కూడా అలాంటిదే మిత్రమా. ఆ క్షణంలో నీ మనసులో ఏమున్నదో మరి కల్ముషం, తీరని ఏదైనా అనారోగ్యం ఉండవచ్చు, అది తీరిపోతుందేమో. జాతక దోష బలాలు మరి ఏంటి, అవే కదా మిత్రమా. గండాలు, మరణగండాలు అంటే అవే కదా మిత్రమా. ఏమో నీ సౌభాగ్యవతి ఎప్పటికీ నీ మీద కోపంగా ఉంటుండొచ్చేమో, ఆ రోజు నుంచి బాగుండొచ్చేమో. ఆ రోజు ఆ క్షణంలో పరమాత్ముడు నీ మాట వింటుండొచ్చు. నా భార్య నాతో బాగుండి, నేను నా భార్యతో మంచిగా ఉండి ఇల్లు సంసారం కాపాడుకుంటాము, ఇకపైన నన్ను ఆశీర్వదించండి అంటే ఆశీర్వదించొచ్చేమో. ఇలా ఎందుకు ఆలోచించరు మీరు? ఒకటేసారికి రాత్రికి మనం అదే పోతున్నాము అంటే మరి రాత్రి మనిషి పోతున్నాడు పైకి. మరి ఆ అర్ధగంట పూజ చేయడానికి బలమా మిత్రమా కావాల్సింది? మనస్సు కదా. మనసు లేని చోట నీకు ఏమీ రాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అంగవికలాంగులు ఉంటారు శంకర, వాళ్ళు కూడా దీపాన్ని పెట్టి పూజిస్తారు. ఏ ఆశకి చెప్పండి? చేతులే లేవుగా, కాళ్ళే లేవు కదా. మరి పరమాత్ముడు ఇయ్యలేడని వాళ్ళు అలా చేయకుండా లేరు కదా. ఈ గుండె ఉంటుంది కదా మిత్రమా, దాన్ని కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే మనసు ఉంటుంది ఒకటి, దానికోసం చేస్తారు పూజలు. ఎవడు శరీరానికి కావాల్సిన భాగ్యానికి చెయ్యరు,
ఎవరు ఓ ఊరేగింపు పోవాలని చేయరు. కనీసం పడుకున్నప్పుడు మనస్సాక్షితో నిద్రపోవాలని చేస్తారు పూజలు. ఆ రోజు ఏమీ జరగదు. మరి పండగ రోజు ఎందుకు అలంకరిస్తారు? ప్రతిరోజు అలంకరించచ్చు కదా. అలా అది ఒక పండగ తరుణాన్ని తెచ్చుకోవాల్సిన హిందూ ధర్మ సాంప్రదాయం కాదు ఇది. బాగా గుర్తుపెట్టుకో. గ్రహణాలు కేవలం భారతదేశంలో తెలంగాణకు లేవు శంకర, మొత్తం భూమండలానికి ఉన్నాయి. అదొక సమస్య. ఎక్కడున్న వాడికైనా పుణ్యమే, పక్షులకి పుణ్యమే, రాశులకి పుణ్యమే, జీవరాశులకి. రాశుల్లో జీవరాశులు ఉన్నాయి బాగా. జీవరాశుల్లో మానవుడు ఒక రాశి అంతే, అంతేగాని జీవరాశి అంటే మానవుడు కాదు. 108 జాతులు. జీవరాశులకు అధిపతి మానవుడా? మానవుడు కూడా కాదు, జీవరాశులకు అధిపతి ఒక్కడే ఉన్నాడుగా, మహాముఖంటి. నీకు తెలిసిందేగా. ఓకే, నీలకంఠుడా? నీలకంఠుడే కదా. అయితే అంటే ఈ పంచకూటమికి మంచి తరుణం, మంచి తరుణం కానీ మంచి తరుణమే పంచకూటమి. చెడు కూటమి లేనే లేదు. నేను రెడీ, సిద్ధంగా మాట్లాడడానికి. నేను పురోహితులు ఎవరు వచ్చినా మాట్లాడి చెప్తానంటున్నాను. పంచకూటమి అక్షరాల అది చాలా మంచి శుభ సూచకం, లక్ష్మీ స్వరూపం. దాంట్లో తప్పు లేదు ఎక్కడ. చెడు చేసేవాడు చేసుకోనివ్వండి. పంచకూట గ్రహణం అని చెప్పి ఒక కూటమి జరుగుతున్నది. మనకు 5 మంది శక్తులు కలిసిస్తున్న బలం ఎలా చెడవుతుంది? సరే, ఒక వ్యక్తి లేదా ఇద్దరు కలిశారు అంటే అది శాసన గ్రంథాల్లో రాసింది. 2 గ్రహాలకి, ఒక గ్రహానికి ఉన్న చెడు గ్రహణం. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఒక్కళ్ళే కదా. వాళ్ళ వల్ల చెడు వస్తుంది. దానివల్ల ఎన్నో పూజలు చేసి లాభాలు నష్టాలు పొందిన వాళ్ళు ఉన్నారు మన శాసన గ్రంథాల్లో. అంటే భూమండలం చుట్టూ అవి తిరుగుతున్న తరుణంలో అక్కడికి వస్తున్నాయి మిత్రమా. అది మనం ఏం చేస్తున్నాం, ఆ తరుణాన్ని మనం ఆశీర్వాద బలంగా తీసుకోవాలి అంటున్నాను నేను. కింద ఒకటి చెప్పారు కదా, ఆ రోజు చేస్తే కొంచెం ఆసనం ఇలా చేసుకొని మనం చేతులు ఇలా పెట్టుకోవడం చేతి ఏంటంటే ధ్యాస, మన శ్వాస మీద ధ్యాస పెట్టి ఇలానే ఉండడం వల్ల ఏమవుతుంది అంటున్నాను అంటే, చాలా మంది చేస్తారు. ఒక్కొక్కరు ఒకలా పెట్టుకుంటారు మిత్రమా. ఇలా పెట్టుకోవాలని నేను చెప్పట్లేదు. వాళ్ళు ఇలా పెట్టుకున్నా పుణ్యమే, వాళ్ళు ఎలా పెట్టుకున్న పుణ్యమే. ఏళ్ళు చేతులు ఇలా పెట్టుకుంటే పుణ్యం వస్తుంది అనడం అబద్ధం. నీ మనస్సు పడుకున్నప్పుడు నీవు శ్వాస మీద ధ్యాస పెట్టడం కూడా పరమాత్ముడిని చేరినట్టే. బాగా గుర్తుపెట్టుకో. నీకున్నాయి ఏళ్ళు కాబట్టి ఇలా పెట్టావు. 10 ఏళ్ళు లేనోడు ఏం పెడతాడు శంకర? పరమాత్ముని ఆజ్ఞని బాగా గమనించాలి. మనస్సు ఏకమై దేవుడి ముందు కూర్చోవడం, అశుభ సూచకమైన అగరవత్తులు వెలిగించి పూజ చేసుకున్న ఆ తరుణంలో ఆ అట్మాస్ఫియర్లో కూర్చోవడం చాలా ముఖ్యమైనది. ఇలానే పెట్టి కూర్చోవాలని, అలా పెట్టాలని లేదు. ఇలా ఉండడం ఏంటంటే ధ్యానంలో భాగానికి స్ట్రెట్ రైట్. అదంతా ఒక సందర్భం. డైనింగ్ హాల్లో కూర్చుంటే ఎలా కూర్చుంటాం, తినడానికి రెడీగా అన్నట్టు. పూజా హాల్లో కూర్చునడానికి అదొక మనం చేస్తున్న ఆసనం అది. ఓకే, అలా చేయడం ఒక సూచిక అంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, విన్నారు కదా. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఫాలో చేయండి. అలాగే శివరుద్ర సాధువు గారు ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నారు జగద్గిరిగుట్టలో, కేదార్నాథ్ ఆలయం. సో ఎవరైనా ఆయనకి మీ యొక్క రుణాన్ని చేయాలనుకుంటే కింద ఆయన నెంబర్ స్క్రోల్ అవుతుంది, దాన్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.